సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జవేరియా. ఆపరేషన్ సింధూర్. సో ఒక యుద్ధం వలన మనకు శోకమా శాంతమా, అసలు ప్రయోజనం ఏంటి డిస్కస్ చేయబోతున్నాము. మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్, బీజేపీ ఏపీ లీడర్ కృష్ణకాంత్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, యుద్ధం శోకమా శాంతమా? ఎందుకంటే మన ఆర్థిక వ్యవస్థ చూసుకుంటే ఇప్పటికే చాలా ప్రైజెస్ హైక్ అవుతున్నాయి అండ్ సామాన్య ప్రజలకి ఎస్పెషలీ చాలా భారంగా మారుతున్నాయి. ఇది ఎలా చూడొచ్చు సార్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అండి, మీరు ఇంకొక క్వశ్చన్ అడిగారు, యుద్ధము శోకమా లేకపోతే శాంతియా అని చెప్పి. నేనేమంటున్నానంటే, మీకు శాంతి కావాలంటే యుద్ధం తప్పదు. ఓన్లీ ద కాస్ట్ ఆఫ్ వార్ యూ విల్ గెట్ పీస్. దెర్ ఇస్ అన్ ఓల్డ్ సేయింగ్. ఏంటంటే ఒక యుద్ధం జరిగితేనే మనకు ఒక శాంతి అనేది నెలకొల్పగలుగుతాం. మీరు ఇదివరకు హిస్టరీ చూసుకున్నా, ఎప్పుడు మన చరిత్ర చూసుకున్నా, ఎప్పుడైనా సరే యుద్ధాల తర్వాతే శాంతి నెలకొల్పగలిగాం. ఎందుకంటే 1971 వార్ చూసుకున్నా, మీరు మన కార్గిల్ వార్ చూసుకున్నా, ఇప్పుడు రీసెంట్గా ఈ సర్జికల్ స్ట్రైక్స్ చూసుకున్నా, ఎప్పుడైనా సరే మనము మొదలుపెట్టిన యుద్ధాలు కావేవి. అవతల వారు మన మీదకి వచ్చినప్పుడు మనం చేతుల్లో గాజులు నోడుకొని అయితే కూర్చోలేం కదా. డెఫినెట్గా మనం రిటాలియేట్ అవ్వాలి. సో దానికి అనుగుణంగా మనం కూడా ధీటైన సమాధానం చెప్పి ఇవాళ రోజు 1971 వార్ కానీ, 1999లో వచ్చిన కార్గిల్ వార్ కానీ, ఇవన్నీ మనం గెలిచి చూపించాం. పాకిస్తాన్ ఎన్నోసార్లు మన కాళ్ళ కింద వచ్చినా కూడా, మనం విన్ అయిన తర్వాత వార్స్ మన కాళ్ళ కిందకి వచ్చినా కూడా మనం మళ్ళీ పోన్లే అని చెప్పి వదిలేసిన ఉదంతాలు మనం ఎక్కువ చూసాం చాలా మటుకు. సో ఇవాళ రోజు అదే విధంగా మళ్ళీ వాళ్ళు ఉగ్రవాద సంస్థలు ఇప్పుడు ఇంకా డైరెక్ట్గా అటాక్ చేయలేక వాళ్ళు, అదొక పిరికి దేశం కాబట్టి ఒక ఫెయిల్డ్ స్టేట్. పాకిస్తాన్ ఇస్ అ ఫెయిల్డ్ స్టేట్. అంటే ఇవాళ రోజు వాళ్ళకి ఆర్థికంగా ఏ విధంగానూ ఒక హోప్ లేదు. అన్ని విధాలుగా ఒక కంటిన్యూస్ గవర్నమెంట్స్ లేవు వాళ్ళకి. ఎప్పుడు మిలిటరీ చీఫ్స్ ఎప్పుడు వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ని చంపేస్తాడో, ఎప్పుడు వాళ్ళ కొత్త రిజైమ్ వస్తుందో వాళ్ళకే తెలియదు. ఎప్పుడు చూసినా ఒక చాలా అన్స్టేబుల్ గవర్నమెంట్ అనేది ఏదైతే ఉందో, ఒక గత 30-40 ఏళ్ళుగా మీరు చూస్తే పాకిస్తాన్ చరిత్ర మొత్తం అన్స్టేబుల్ గవర్నమెంట్స్ ఉన్నాయి అక్కడ. సో వాళ్ళు కేవలం ఇవాళ రోజు ఉగ్రవాద సంస్థల్ని మేపడంలోనూ, ఫండింగ్ చేయడంలోనూ, ఉగ్రవాద సంస్థల ద్వారా వాళ్ళు లాభపడటంలోనే బతుకుతున్న దేశం అది. సో అలాంటప్పుడు ఆ దేశం కేవలం ప్రతిసారి మనల్ని ఉగ్రవాద సంస్థల ద్వారా మనల్ని రెచ్చగొడుతూ ఉంటే మనం తప్పకుండా దానికి ధీటైన సమాధానం చెప్పాలి. ఇవాళ రోజు అదే అయింది ఆపరేషన్ సింధూర్. సో ఇవాళ రోజు మీరు అడిగారు కదా క్వశ్చన్, వార్ అనేది ఒక శ్లోకమా లేకపోతే శాంతి అనే. ఆ శోకాన్ని అధిగమించాలి అంటే, శాంతి నెలకొల్పాలంటే వారు తథ్యం. అదే ఇవాళ రోజు ఇండియా పాకిస్తాన్ ఒకవేళ వార్కి వెళ్తే, ఇఫ్ ఇట్స్ ఇన్విటబుల్ దెన్ వీ హ్యావ్ టు ఫైట్ ఇట్ అండ్ వీ హ్యావ్ టు విన్. అదొక్కటే మన దారి. ఎందుకంటే మనం శాంతి నెలకొల్పాలంటే ఖచ్చితంగా ఫైట్ చేయగలితేనే మనకు అది శాంతి వస్తుంది. సరే, ఆర్మ్ ఫోర్స్. సో పాకిస్తాన్లో ఆర్మీ ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు అందులో మనకు ఉగ్రవాద సంస్థలు కూడా ట్రైన్ అవ్వబడతారనేది వింటూ ఉంటాం. ఇది ఎంతవరకు కరెక్ట్? 100% నిజం అండి. ఎందుకంటే ఇవాళ రోజు మన ఐఎస్ఐ చరిత్ర చూసుకుంటే, పాకిస్తాన్ ఐఎస్ఐ చరిత్ర, వాళ్ళు ఎంతో మంది ఇవాళ రోజు మొన్న మీరు 26/11లో కసబ్ లాంటి టెర్రరిస్ట్ ట్రైనింగే కానీ, ఏదైనా కానీ ఇవాళ రోజు చూసుకుంటే ఐఎస్ఐ వాళ్ళ కనుసన్నలోనే అయినాయి ఇవన్నీ. సో ఉగ్రవాదుల్ని పెంచి పోషించే ఒక కల్చర్ ఏదైతే ఉందో అది పాకిస్తాన్కి వాళ్ళు కొత్తగా అది ఎప్పటి నుంచో ఉంది. సో పాకిస్తాన్ ఐఎస్ఐ మెయిన్ పేరే అది. వాళ్ళు ఉగ్రవాదుల్ని తయారు చేసి, మిలిటరీ ట్రైనింగ్ ఉగ్రవాదులకి ఇచ్చి వాళ్ళని మిలిటెంట్స్ లాగా తయారు చేసి ఇలా దేశాల్లోకి, ఇండియాకి కానీ, యూఎస్కి కానీ, రకరకాల దేశాలకి వాళ్ళు ఉగ్రవాదులను పెంచడానికి పంపిస్తూ ఉంటారు. సో ఐఎస్ఐ పేరే అది. అలాంటప్పుడు ఖచ్చితంగా పాకిస్తాన్ చేసే పని అది. అందుకు అనుగుణంగానే వాళ్ళ రోజు మన భారతదేశం దౌత్య సంబంధాలు గట్టిగా స్ట్రాంగ్గా అయ్యి పెంచుకొని, యుఎస్లో కానీ, ఫ్రాన్స్లో కానీ, రష్యాలో కానీ అన్నింటిలోనూ దౌత్య సంబంధాలు పెంచి, యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితిలో కూడా ఇవాళ రోజు ఈ పాకిస్తాన్కి అగేన్స్ట్గా చాలా గట్టిగా మన స్వరం వినిపిస్తున్నాం. వీళ్ళు వాళ్ళ రోజు అన్ని దేశాలు వాళ్ళ రోజు ఒప్పుకున్నాయి, ఇది పాకిస్తాన్ నిజంగానే ఉగ్రవాద దేశం, ఇది ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషిస్తుందని చెప్పి వాటికి ఫండింగ్ ఇస్తుందన్న విషయాన్ని వేరే దేశాలు కూడా ఒప్పుకునే పరిస్థితి వచ్చింది వాళ్ళ రోజు. అందుకనే సో ఖచ్చితంగా మీరు అడిగినట్టు మిలిటరీ సంస్థ ఏదైతే ఐఎస్ఐ ఉందో పాకిస్తాన్లో, వాళ్ళు ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పని చేస్తున్నారు. అది నిజం. అది సరే, కరెక్ట్ 3 టార్గెటింగ్ ప్లేసెస్ ఎగ్జాక్ట్గా టెర్రరిస్ట్ ఎక్కడైతే ఉంటారో అక్కడ దాడి చేయడం జరిగింది మన భారతదేశం. కానీ ఇప్పుడు వింటున్న వార్తలు ఏంటంటే కొన్ని లెటర్స్ త్రూ అటు నుంచి వస్తున్నాయి.
పాక్ పైన దాడి అన్నట్టు. ఇక్కడ ఇది ఎందుకు ప్రశ్న అడుగుతున్నానంటే ఆల్రెడీ భారత్ కానివ్వండి పాక్ కానివ్వండి యాక్సెప్టెన్స్ అనేది ఇద్దరి మధ్య జరిగింది. కానీ ఇలాంటి న్యూస్ వలన అసలు ప్రయోజనం ఏంటి, ఎవరికి రెచ్చగొడుతున్నారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అండి, ఇక్కడ రెచ్చగొట్టే ప్రక్రియ మనం చేయట్లేదు, పాకిస్తాన్ చేస్తుంది. ఇవాళ రోజు మన April 22న మన పెహల్గాంలో ఒక 27 మంది మన భారతీయుల్ని, ముఖ్యంగా 26 మంది భారతీయులు ఒక నేపాలీ దేశస్థుడు, సో 27 మందిని ఒక టూరిస్టులని ధర్మం అడిగి మీరు హిందూకి సంబంధించిన వాళ్ళని క్లియర్గా టార్గెట్ చేసి మరి వాళ్ళని చంపితే ఇవాళ రోజు దానికి అనుగుణంగానే ఇవాళ రోజు మనం రిటాలియేట్ చేసి, ముఖ్యంగా ఆ రోజు మీరు చూసుకుంటే మీ మోడీకి చెప్పుకోండి అని చెప్పి వాళ్ళు చెప్పారు, మెసేజ్ చేయడం జరిగింది. సో ఇవాళ రోజు దానికి అనుగుణంగానే ఇవాళ రోజు మోడీ గారు సమాధానం చెప్పారని మనం అనుకోవాలి. ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఖచ్చితంగా మోడీ గవర్నమెంట్ ఒక సమాధానం వాళ్ళకి గట్టిగా ఇచ్చారు వాళ్ళకి. సో దాని పరంగానే ఇవాళ రోజు అయ్యింది ఇది. సో నేను చెప్పేది ఏంటంటే ఇవాళ రోజు మీరు అంటున్నారు 3 ఉగ్రవాద సంస్థల మీద దాడని. ఎస్, 3 ఉగ్రవాద సంస్థలు ఏవైతే ప్రేరేపించాయో కేవలం ఆ ఉగ్రవాద సంస్థల మీదనే ఇవాళ రోజు ఒక చావుదెబ్బ తీసాం మనం. ఫస్ట్ థింగ్ ఏంటంటే 1990s ముంబై అటాక్స్ కానీ, 26/11 మొన్న జరిగిన ముంబై అటాక్స్ కానీ, అంతకుముందు మన హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్లు కానీ, గోకుల్ చాట్ కానీ, ఇట్లా లుంబిని పార్క్ ఉదంతం కానీ, ఇవన్నిటికీ ప్రధాన కారణమైన 3 ఉగ్రవాద సంస్థలు లష్కర్ ఇ తోయిబా, హిజాబుల్ ముజాహిద్దీన్ అండ్ జంషేద్ మొహమ్మదియా, ఇవన్నీ జేఈఎం అంటారు. ఇవన్నీ ఉగ్రవాద సంస్థల మీద వాళ్ళ రోజు చావు దెబ్బ కొట్టడం జరిగింది. అవి ముఖ్యంగా ప్రధానంగా POK, పాకిస్తాన్ స్థాపిత కాశ్మీర్లో, ఎక్కడైతే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ POK అంటాం. సో అక్కడ ముఖ్యంగా ముజఫరాబాద్, బహావల్పూర్, బింబిర్, ఇలా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, 9 ప్లేసెస్. అక్కడ వీళ్ళ స్థావరాలు ఉన్నాయి. సో ఆ 9 స్థావరాల్లో ఇవాళ రోజు గట్టిగా మన ఆపరేషన్ సింధూర్ పేరు మీద వాటి మీద అటాక్ చేయడం జరిగింది. ఓన్లీ టార్గెటెడ్ అటాక్ ఇది. మళ్ళీ ఎక్కడ మీకు పాకిస్తాన్ మిలిటరీ మీద కానీ సివిలియన్స్ మీద కానీ ఎటువంటి కొలాటరల్ డ్యామేజ్ జరగలేదు. కేవలం ఉగ్రవాద సంస్థల మీదే మనం టార్గెట్ చేస్తూ వాళ్ళని నాశనం చేయడం జరిగింది. సో ఇది ఒక పెద్ద ఉగ్రవాద సంస్థలకి, పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద సంస్థలకి ఇది చావుదెబ్బనే మనం చెప్పుకోవచ్చు. సార్, సపోర్ట్ చూసుకుంటే మన కంట్రీకి, ఇండియాకైతే, మన భారతదేశానికి అయితే చాలా చాలా ఉంది. పాకిస్తాన్ చూసుకుంటే 1 or 2 కంట్రీస్ ఆర్ సపోర్టింగ్. కానీ వాళ్ళకి ఏ ధైర్యంతో వాళ్ళు ఇంతగా అంటే రెచ్చిపోతుంటారు సార్ టెర్రరిజం వైపు? సో ఇవాళ రోజు మనం చూసుకుంటే అండి, నేను చెప్పినట్టు వీటికి ముఖ్యంగా ఈ ఉగ్రవాద సంస్థలకి ఫండింగ్ కానీ ఏదైనా కానీ పాకిస్తాన్కి ఇతరత్ర దేశాల నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయో మనకు తెలుసు. ఇవాళ రోజు చైనాని చూసుకుంటే చైనా ఈజ్ వన్ ఆఫ్ ది ఫండర్. ఇప్పుడు చైనానే వాళ్ళు ఏదైతే మనకు ఇంకో ప్రధాన శత్రువు ఉందో చైనానే వాళ్ళ రోజు వీటికి ఫండింగ్ ఇస్తుంది. పాకిస్తాన్కి ఎన్నో అప్పులు ఇచ్చి ఫండింగ్ చేసి ఉగ్రవాద సంస్థలు, నేను చెప్పినట్టు జైష్ ఈ మొహమ్మద్ కానీ, లేకపోతే లష్కర్ ఇ తోయిబా కానీ, హిజాబుల్ ముజాహిద్దీన్ కానీ, సో ఇవన్నిటికీ 3 ప్రధాన ఉగ్రవాద సంస్థలకి పాకిస్తాన్కి చైనానే వాళ్ళ రోజు ఫండింగ్ ఇస్తుంది. సో అలాంటప్పుడు డెఫినెట్గా వీళ్ళకి ఈ అరవకర దేశాలు ఏదైతే ఈ చైనా ఒకటి, లేదా టర్కీ ఒకటి, లేదా ఇంకా ఇతరత్ర ఏదైతే మనకి కొద్దిగా యాంటీగా ఉన్న దేశాలు, అవన్నీ ఇప్పుడు శత్రువు మన మిత్రుడు అన్నట్టు. సో మనకి ఏవైతే శత్రువులు ఉన్నావో వాటికి మిత్రుల్లాగా ఈ ఫండింగ్లు ఇచ్చి వాటిని ఎంకరేజ్ చేయడం చేస్తున్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకంటే ఎక్కువగా ఇప్పుడు మనకి మిత్రులు ఉన్నారు. రష్యాని చూసుకుంటే కానీ, USA ఏదైతే ఒకప్పుడు పాకిస్తాన్కి ఒక విధంగా సపోర్ట్ చేసిందో అలాంటి USAనే ఇవాళ రోజు మన ట్రంప్ గవర్నమెంట్ ఏదైతే వచ్చిందో ఇప్పుడు అక్కడ ఇవాళ రోజు ట్రంప్ గవర్నమెంట్ మనం చూడటం జరిగింది. ట్రంప్ గారు ఎన్నోసార్లు మోడీ గారిని ఒక ప్రపంచ నాయకుడి కింద అండ్ ముఖ్యంగా చాలా స్ట్రాంగ్ లీడర్ కింద ఆయన ఎన్నోసార్లు మెచ్చుకోవడం జరిగింది. సో అలాంటప్పుడు ఇవాళ రోజు ట్రంప్ గవర్నమెంట్లో ఉన్న US కానీ, రష్యా కానీ, పుతిన్ గారు మన చిరకాల మిత్రుడే, అండ్ ఫ్రాన్స్ కానీ, ఇటలీ కానీ, ఇంక ఇలాంటి చాలా దేశాలు మనకు సపోర్ట్గా నిల్చున్నాయి. ఇవాళ రోజు జపాన్ కానీ అన్నీ వచ్చాయి. వాళ్ళ రోజు మన దేశాలన్నీ మన సపోర్ట్ కింద వచ్చాయి. సో డెఫినెట్గా మన సపోర్ట్ ఎక్కువగా ఉంది. వీటి వల్ల మనకు ఐక్యరాజ్య సమితులు, ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్లో కానీ, మిగతా ఇతరత్ర ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో కానీ మనకి బలం పెరుగుతుంది. అండ్ పాకిస్తాన్కి అగేన్స్ట్గా మన వాదనలు వినిపించడానికి ఇంకా చాలా బలం చేకూరింది మనకి ఇవాళ రోజు. సో డెఫినెట్గా నేను చెప్పినట్టు ఇవాళ రోజు యుద్ధం అంటే అండి కేవలం మిలిటరీ పరంగా కాదు, లేకపోతే ఎయిర్ ఫోర్స్ పరంగా, నేవీ పరంగా కాదు. ఇవాళ రోజు యుద్ధం అంటే దౌత్యపరంగా, ఇవాళ రోజు యుద్ధం అంటే ఒక ట్రేడ్ పరంగా, బిజినెస్ పరంగా, ఎకనామికల్గా, సైబర్ వార్ఫేర్ అంటే ఒక సైబర్ వార్ఫేర్ ఉన్న జనరేషన్ ఇది. సైబర్ వార్ఫేర్ నడుస్తుంది, ఒక పక్క నుంచి దౌత్యపరంగా నడుస్తుంది, ఇంకో పక్కన ట్రేడ్ పరంగా నడుస్తుంది, ఇంకో పక్క నదీ జలాల పరంగా నడుస్తుంది. ఇలా అన్ని విధాలుగా అష్టదిగ్బంధన చేసాం మనం ఇవాళ రోజు పాకిస్తాన్ని. సో అన్ని విధాలుగా చూసుకుంటే మన పై చేయలాగా ఉంది ఇవాళ రోజు సిచ్యువేషన్ చూసుకుంటే మాత్రం. సరే, కశ్మీర్లో జరిగిన దాడి, సో మోదీజీ హయాంలో కశ్మీర్ హమారా హే అని వింటున్నామా?
డెఫినెట్గా అండి, ఎందుకంటే ఇదివరకు మనం గవర్నమెంట్ చూసుకుంటే అమన్కి ఆశ తొక్క తోలు అని చెప్పి చాలా చెప్పారు. సారీ ఫర్ మై స్ట్రాంగ్ వర్డ్స్, బట్ నేను అది వాడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇదివరకు అంతా అమన్కి ఆశ అని చెప్పి చాలా ఉగ్రదాడులకి మన భారతదేశాన్ని ఒక స్పాట్ లాగా, ఒక ఈజీ టార్గెట్ లాగా చేసి పెట్టిన ఉదంతాలు మనం చూసాం. అలాంటిది ఎప్పుడైతే మన మోడీ గవర్నమెంట్ వచ్చిందో అప్పటి నుంచి మనం చాలా స్ట్రాంగ్గా ఉన్నాం, ఉగ్రవాదులను ఎప్పటికప్పుడు మట్టు పెడతా ఉన్నాం. అండ్ మీరు చూసుకుంటే ఒకటండి, ఇప్పటివరకు అంతర్గతంగా మీరు ఒక హైదరాబాద్ లాంటి దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్లు కానీ, గోకుల్ చాట్ ఉదంతాలు కానీ, లుంబిని పార్క్ బాంబ్ బ్లాస్ట్లు కానీ, లేకపోతే ముంబైలో మనం చూసుకుంటే 1990s లో జరిగిన ముంబై బ్లాస్ట్లు కానీ, లేదా 26/11 జరిగిన తాజ్ కాల్పులు కానీ, ఇలాంటివన్నీ మళ్ళీ మీకు మోడీ గవర్నమెంట్ ఎప్పుడు మీకు తారసపడలేదు. ఎందుకంటే మనం ఏ ఉగ్రవాద దాడులైనా అవన్నీ బార్డర్స్ లోనే అయినాయి, అంతర్గతంగా అవ్వలేదు. మీరు అది గమనించారో లేదో. సో దట్ మీన్స్ ఎంత స్ట్రాంగ్ గా మన మోడీ గవర్నమెంట్ ఉగ్రవాదుల్ని బార్డర్స్ దగ్గరే మనం ఆపగలిగాం అనేది క్లియర్ గా తెలుస్తుంది అక్కడ. ఇవాళ రోజు ఆ పిరికి చర్యల వల్లే వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక, ఎప్పుడైతే మన మోడీ గవర్నమెంట్ ఆర్టికల్ 370 అబ్రోగేషన్, అంటే ఆర్టికల్ 370 ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్లో తీసేసి జమ్మూ కాశ్మీర్లో మళ్ళీ శాంతి నెలకొల్పి ఉగ్రవాద సంస్థలన్నింటినీ జమ్మూ కాశ్మీర్ నుంచి వెళ్ళగొట్టి అక్కడ మళ్ళీ ఒక డెమోక్రటిక్ వేలో ఒక ఎలక్షన్స్ జరిపి అక్కడున్న ఇవాళ రోజు ఓమర్ అబ్దుల్లా గవర్నమెంట్ ఏదైతే ఉందో చిరకాలంగా ఎప్పటి నుంచో చూసుకుంటే అదొక అపోజిషన్ పార్టీ. అలాంటిది వాళ్ళు కూడా ఇవాళ రోజు మోడీ గవర్నమెంట్, మోడీ గారి నాయకత్వాన్ని మెచ్చుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో అలా విధంగా అన్ని విధాలుగా ఒక శాంతి నెలకొల్పే ప్రక్రియలో మన మోడీ గవర్నమెంట్ అక్కడ టూరిజంని డెవలప్ చేస్తూ మళ్ళీ అక్కడ యువత, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ యువత ఎవరైతే అక్కడ ఉపాధి లేక ఎకనామికల్గా జమ్మూ కాశ్మీర్ మొత్తానికి నిర్వీర్యం అయిపోతే వాళ్ళు ఉగ్రవాద సంస్థలకి వైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి తరుణంలో ఆర్టికల్ 370ని తీసేసి అక్కడ మళ్ళీ అక్కడ టూరిజంని డెవలప్ చేసి అక్కడ ఫైనాన్షియల్గా అక్కడ జమ్మూ కాశ్మీర్ మళ్ళీ బలోపేతం చేస్తూ అక్కడ యువతని మళ్ళీ టూరిజం డిపార్ట్మెంట్లో కానీ అక్కడ కానీ వాళ్ళకు అవకాశాలు కల్పిస్తూ ఈ విధంగా మనం ముందుకు పోతుంటే అది మింగుడు పడకే ఇవాళ రోజు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలో మళ్ళీ జమ్మూ కాశ్మీర్ యొక్క ఫినాన్షియల్ స్టేటస్ ని పాడు చేయాలి, మళ్ళీ అక్కడ ఉగ్రవాదాన్ని నెలకొల్పాలి, మళ్ళీ ఆ యువత ఎవరైతే ఇవాళ రోజు ఉగ్రవాదాన్ని వీడి మంచి దారిలోకి వెళ్తున్నారో వాళ్ళు మళ్ళీ ఉగ్రవాదం వైపు తిప్పుకోవాలని చెప్పి ఒక చెడ్డ ఆలోచనలతోనే ఇవాళ రోజు ఏప్రిల్ 22 మొన్న మనం చూసుకుంటే ఈ పహల్గామ్ అటాక్ దానికే ప్రతీక. జమ్మూ కాశ్మీర్ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ని మళ్ళీ టూరిజం ని దెబ్బతీయడానికి చేశారు అవన్నీ. సో దానికి అనుగుణంగానే ఇవాళ రోజు మీ మోడీకి వెళ్ళి చెప్పండి అని వాళ్ళు మెసేజ్ ఇచ్చారు. సో దానికి రిటాలియేషన్ గానీ ఇవాళ రోజు మోడీ గారు ఈ ఆపరేషన్ సింధూర్తో చాలా గట్టి సమాధానం చెప్పారు. ఇంకా ఇలాంటి కొత్త సమాధానాలు ఇంకా చాలా పాకిస్తాన్ ముందు చూడబోతుంది, చూస్తుంది కూడా. థ్యాంక్ యూ సార్. జై హింద్. థ్యాంక్ యూ. జై హింద్.